వెల్కమ్ బ్యాక్. సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపల్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం మున్సిపల్ అధికారులతో చర్చించారు. 19,60,00,000 రూపాయలను పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయించామని, అభివృద్ధిలో అలసత్వం వహిస్తే సహించేది లేదని ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను హెచ్చరించారు. టీయూఎఫ్ఐడిసి నుంచి మంజూరైన వర్క్లని వేగవంతంగా మొదలుపెట్టించి పూర్తి చేయడానికి, రివ్యూ చేయడానికి నేను మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా మున్సిపాలిటీకి అడిషనల్ శానిటరీ స్టాఫ్ మంజూరు విషయంలో కూడా నేను ప్రభుత్వం నుంచి ప్రయత్నం చేస్తానని చెప్పి నేను మనం చేస్తాను. మరి మీరు మున్సిపల్ కౌన్సిల్ పరిధిలో తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకోవాలి, కఠినంగా అమలు చేయాలి. మీకు 6 నెలల సమయం ఉంది. మంచిగా పనిచేయడానికి మీకు ఒక అవకాశం, ఒక సందర్భం అని చెప్పి కూడా నేను మీకు మనం చేస్తున్నాను. మీ డ్యూటీ కూడా మీకు గుర్తు చేస్తున్నా. లోకల్ బాడీస్ అంటేనే మీరే పరిపాలన చేసుకోవాలి, మీరే స్ట్రిక్ట్ ఉండాలి, మీరే ట్యాక్స్ కలెక్షన్, అదేవిధంగా రోడ్ల వెడల్పు, పార్కింగ్, ఇవన్నీ మున్సిపాలిటీల కిందనే. ఇవన్నీ అది బయట వాళ్ళ ఇంటర్ఫియరెన్స్. మేము ఓన్లీ ఒక ఓవరాల్ గా మీకు సహాయం చేయడానికి, అసలు అడ్మినిస్ట్రేషన్ మీరే చేసుకోవాలి. ఎలక్షన్ బాడీగా మీరు తప్పనిసరిగా చేసుకుంటారని చెప్పి నేను ఆశిస్తూ, కోదాడ మున్సిపాలిటీకి ముందు కూడా నా సహాయ సహకారాలు ఏమైనా అవసరం ఉంటే చేస్తారని చెప్పి మనం చేస్తున్నా.